ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ప్రియమైన వారలారా, ఇక్కడ దావీదు యొక్క అభిషేకము కనపడుతుందండి. మరి దావీదును దేవుడు ఎలా అభిషేకించాడు చూడండి. దావీదుకి ఉన్న 7 అన్నయ్యలు ఉన్నారు. ప్రియమైన వారలారా, వారి మీదకి రాని అభిషేకము దావీదు మీదకి వచ్చింది. అంటే ఈ అభిషేకము మనుషుల ద్వారా కలిగిందైతే కాదు. మరి ఆ దేవాది దేవుడు చూడండి, మరి నేను కోరుకున్నవాడు ఇత్తడే అంటే దేవుని ఇష్టపూర్వకముగా దేవుడు దావీదుని కోరుకున్నాడండి. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. అంటే దేవుడు ఇతను కోరుకున్నాడు, తన ప్రజల కొరకు నియమించుకున్నాడు, అందుకనే అభిషేకించాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కూడా ప్రియమైన వల్లరా దేవుని చిత్తములో ఉన్నవారికి మాత్రమే కలుగుతుంది. దేవుడు ప్రియమైన వల్లరా ఎవరికి పడితే వాళ్ళకి అభిషేకం అనేది కాదు. కావున అటువంటి చక్కటి ఆత్మ అభిషేకము ఏ రోజైతే పొందుకున్నాడో ఆ రోజు నుంచి ప్రియమైన వల్లరా దావీదు మీదకి బలముగా దేవుని ఆత్మ వస్తుందండి. వాని యొక్క సహోదరులు ఎదుటే వానికి అభిషేకం కలిగింది. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వస్తుంది. దావీదు కూడా చక్కగా దేవుని ఇష్టానుసారుడిగా ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలకించండి. దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకోవాలంటే దేవుని చిత్తములో ఉండాలి, దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలి, దేవుని ఎదుటి విధేయత కలిగి జీవించాలి. అంతేకాదు ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఏర్పాటులో ఉండాలి. దావీదు దేవుని ఏర్పాటులో ఉన్నాడు, ఆ మిగిలిన 7 లేరు ప్రియమైన వారలారా. అటువంటి వారిని దేవుడు అభిషేకించువాడు, తన పరిచర్యకి నియమించుకుంటాడు. కావున దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. ఆనాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్తాడు, నేను కేవలం నీళ్లలోనే మీకు బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ నా వెనకున్న వచ్చున్నవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మ ఇచ్చును అన్నట్లుగా. కాబట్టి ఆ అభిషేకం దేవుని ద్వారా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారా ఎప్పుడైతే ప్రార్థనలోను, భక్తిలోను, పరిశుద్ధతలోను ముందుకు కొనసాగుతారో, దేవుని చిత్తాన్ని చేసుకుంటూ వెళుతున్నారు, ప్రతి ఒక్కరి మీద దేవుని అభిషేకం దిగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.